శ్రీమాత్రే నమః. పరమాచార్య స్వామి వారు ఎప్పుడు పూజ చేయకుండా లేరు. అలాంటి పరమాచార్య స్వామి వారు దుఃఖంతో పూజ కూడా ఆ రోజు మానేశారు అంటే ఎంత కదిలిపోయి ఉంటారో. మహాస్వామి వారిని కదిలించేసిన ఆ సంఘటన ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. వింటున్నంతసేపు మన కళ్ళల్లోంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి. 1964-65 సంవత్సరంలో మహాస్వామి వారు మ్యూజిక్ అకాడమీ నుంచి పశ్చిమగా నడుచుకుంటున్న దారిలో వెళ్తున్నారట. ఆయనతో పాటుగా నీలకంఠ అయ్యర్ గారు, శివరామ అయ్యర్ గారు, శ్రీకంఠన్ గారు, బాలు గారు, అలాగే విశ్వనాథన్ ఆత్రేయ గారు కూడా ఉన్నారు. దారిలోనేమో 10-20 మంది దాకా భక్తులు వాళ్ళకి తోడయ్యారు. మహాస్వామి వారు గోపాలపురం వైపు వెళ్లే మలుపులో విశ్వనాథన్ గారిని పిలిచి అక్కడ కిరాణా కొట్టు దగ్గర తల మీద శిఖతో నోటి నుంచి పొగ వదులుతో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి పరవాక్కరై శ్రోతిగల గురించి అడిగిరా అని చెప్పి పంపించారట. వెంటనే విశ్వనాథన్ గారు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ అతన్ని అడుగుతున్నారు. ఈ లోపు అతను ఏం చేస్తున్నాడు, ఆ బీడీ అంటించుకుంటున్నాడు అనమాట. నీకు పరవాక్కరై శ్రోతిగలు తెలుసా అనే వ్యక్తిని అడిగారు విశ్వనాథన్ గారు. వెంటనే కంగారు పడిపోయి చేతిలోని బీడి కింద పడేసి ఎవరు మీరు ఎందుకోసం అడుగుతున్నారు అని చెప్పంటే మహాస్వామి వారు కనుక్కోమన్నారు అంటే పెరియవా ఎక్కడా అని చెప్పి వెంటనే అడుగుతాడు అతను. అదిగో అక్కడని చూపించేసరికి వెంటనే పారిపోతాడు. కొంచెం సేపు ఆగి విశ్వనాథన్ ఆత్రేయ గారు స్వామివారి దగ్గరికి వచ్చి అతను వెళ్ళిపోయాడు, ఏం సమాధానం చెప్పకుండా అని చెప్పి అంటారనమాట. మహాస్వామి వారేమో మౌనంగా గోపాలపురం వైపు వెళ్ళిపోతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చక్కటి పందిరి వేసి తోరణాలతో అలంకరించిన ఒక భవనం ఉంటుంది. ఆ భవంతి ముందు భక్తులు స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ భవనం ముందర ఉన్న 4 మెట్లు ఎక్కగానే వరండా మూలలో మహాస్వామి వారు ఆసనం వేయించుకుని అక్కడ కూర్చుంటారు. భక్తులు స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకుంటారనమాట. ఈలోపు మహాస్వామి వారు కూడా లోపలికి వెళ్దామని చెప్పి లేచి నుంచుంటారు. అలా వెళ్ళబోయేంతలో ఒక వ్యక్తి విభూతి రేఖలతో చేతుల మీదను హృదయం మీద ఎలా పడితే అలా, అంటే కంగారుగా విభూతి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా విభూతి పెట్టుకుని నడుముకేమో ఒక టవల్ చుట్టేసుకుని ఒక వ్యక్తి వచ్చి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నిలబడతాడనమాట. మహాస్వామి వారు వెంటనే అక్కడ విశ్వనాథన్ గారిని చూపిస్తూ ఎవరతను అని అడుగుతారు. పరవాక్కరై శ్రోతిగల్ మనవడిని, నా పేరు ప్రణతార్థి అని చెప్పి చెప్తాడు. వెంటనే మహాస్వామి వారు అంటారు, నువ్వు ప్రణతార్థి అన్న పలకకు, అది స్వామివారి పేరు. ప్రణతార్థి హరణ్ లేదా హరణ్ అని చెప్పు. తనని నమస్కరించిన వారి పీడలను పోగొట్టే స్వామి ఆయన, అది ఆ నామం యొక్క అర్థము, నువ్వు అలా చెప్పుకోకు అని చెప్పి అంటారు. అసలు ప్రణతార్థి అనే కదా అతను చెప్పాడు, హరణ అని చెప్పలేదు. కానీ ఆ పేరు ఎలా తెలిసింది మహాస్వామి వారికి? మహాస్వామి వారు నడిచే దైవం ఎలా తెలిసింది అని మనం అడగక్కర్లా. ఆయన సాక్షాత్తు అపరశంకర్లు. ఆ విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సరే, వెంటనే అతను అంటాడు, నన్ను అందరూ అలాగే పిలుస్తారు, నాకు కూడా అలవాటు అయిపోయింది. అంటే సరే, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటి, వేదాధ్యయనం చేసావా అని చెప్పి మహాస్వామి వారు అడిగితే మా తాతగారేమో నాకు సామం నేర్పించారు అని చెప్పి అంటాడు. సరే, ఏది ఒక పన్నం చెప్పు అంటారు మహాస్వామి వారు. 2-3 వాక్యాలు చెప్పేసి ఆగిపోతాడనమాట. అసలు ఎంత అద్భుతంగా చెప్పాడు అంటే అతని స్వరంలో సమ్మోహన శక్తి ఉంది, చాలా దివ్యంగా ఉందన్నమాట అతని స్వరం. వెంటనే మహాస్వామి వారు అంటారు, ఏ ఆగిపోయావి అంటే నాకు ఇంక తర్వాత గుర్తు లేదని చెప్పి చెప్తే, నీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని చెప్పి మహాస్వామి వారు అడిగితే, ఇద్దరూ పెద్దవాళ్లే, వాళ్ళు ఇంగ్లీష్ చదువులు చదువుకుంటున్నారు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారు. నా స్వరం బాగుండడంతో మా తాతగారు ఏమో సామవేదం నేర్పించారు, నాకు అది ఇష్టం లేదు, అందుకే ఇంట్లోంచి పారిపోయాను అన్నాడు. మహాస్వామి వారు ఏమో సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, నేనేమో పోలీసులకు సహాయపడుతున్నాను అంటాడు. పోలీసులకు సహాయపడతావా, ఏం సహాయం చేస్తున్నావు అని అడుగుతారు మహాస్వామి వారు. నన్ను న్యాయస్థానానికి తీసుకెళ్తారు, నేను సాక్ష్యం చెప్తాను, వాళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్పంటే, అదేంటి నువ్వు చూసిన వాటినే న్యాయస్థానంలో చెప్తుంటావు కదా అంటారు మహాస్వామి వారు. లేదు లేదు, నేను చూడలేదు, వాళ్ళేమో ఇలా చెప్పు అంటే నేను చెప్తాను, అప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు అని చెప్పంటే, మరి న్యాయవాదులు ఎక్కువ ప్రశ్నలు వేస్తారు కదా అంటారు మహాస్వామి వారు. అవును, అందుకే పోలీసులేమో ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి నన్ను తీసుకెళ్తారు, తీసుకువెళ్ళి అలా చెప్పు ఇలా చెప్పు అంటారు, నేనేమో సాక్ష్యం చెప్తాను, నేను చాలా కేసుల్లో సాక్ష్యం చెప్పాను, నాకు అనుభవం ఉంది, లాయర్లు నన్ను ఎంత తికమక పెట్టినా కానీ నేను సమాధానం చాలా తెలివిగా చెప్తాను అని చెప్పి అంటాడు. ధూమపానం ఎలా అలవాటైంది అంటారు మహాస్వామి వారు. నేను వాళ్ళతో వెళ్తాను కదా, ఎక్కువ మోతాదులో వాళ్ళు కొంటారు, 2-3 నాకు ఇస్తూ ఉంటారు, నాకు అలా అలవాటైపోయింది అని చెప్పి అంటాడు అతను. అది నువ్వు కోర్టుకి వెళ్ళేటప్పుడు చొక్కా వేసుకుంటావా అని అడుగుతారు మహాస్వామి వారు. లేదు లేదు, పోలీసులు ఒప్పుకోరు చొక్కా వేసుకుంటే, నేనేమో విభూతి పెట్టుకోవాలి, యజ్ఞోపవీతాన్ని కూడా శుభ్రంగా తెల్లగా ఉంచుకోవాలి, నడుముకు కూడా నేను తుండు కట్టుకోవాలి, ఇలాగే చెప్తారు పోలీసులు అని. మరి ఇలా సాక్ష్యంగా మారడం తప్పు కాదా అంటారు మహాస్వామి వారు. తప్పే, పాపమే నాకు తెలుసు, కానీ ఇంకో దారి లేదు అంటాడు అతను. అలాగా, అయితే సరే నేను ఒక దారి చూపిస్తాను, చేస్తావా అని చెప్పంటే మహాస్వామి వారు సరే చెప్పండి అంటాడు. ఆహరణం
అక్కడ కపాలీశ్వర స్వామి వారి ఆలయం ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్ళి పడమర గోపురం దగ్గర రోజు చెత్త ఊడ్చేసి నీళ్ళు జల్లిరా, నీకు 10 రూపాయలు అలాగే మధ్యాహ్న భోజనం నేను ఏర్పాటు చేయిస్తాను అంటారు మహాస్వామి వారు. ఈ ఊడిగలు ప్రసాదాలు అవన్నీ నాకు సరిపడవు, నేను చేయను అంటే, నీకు దేవాలయం ప్రసాదం కాదులే, రోజుకొక భక్తుడి ఇంట నీకు భోజనం ఏర్పాటు చేయిస్తాను, ఆ 10 రూపాయలతోనేమో రాత్రిపూట తిను అంటారు మహాస్వామి. నాకు అవన్నీ సరిపడవు, నా వల్ల కుదరదు అంటే మహాస్వామి అంటారు, ఎందుకు అంత ఆతృత, మఠంలో 2 రోజులు ఉండు, చంద్రమౌళేశ్వర పూజ చూడు, పూజ అయిపోయిన వెంటనే నీకు ఆహారాన్ని ఏర్పాటు చేయిస్తాను, నువ్వు తర్వాత ఆలోచించి చెప్పు అంటారు మహాస్వామి వారు. లేదు లేదు, నాకు ఈరోజు కుదరదు, ఎగ్మోర్ కోర్టులో నేనేమో ఒక పెద్ద కేసు ఉంది, ఆ కేసుకి సాక్ష్యం చెప్పాలి, నేను వెళ్ళకపోతే పోలీసులు నా వీపు చెత్త కొట్టేస్తారు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయేంత వరకు అలాగే చూస్తూ ఉండిపోతారు మహాస్వామి వారు. తర్వాత లేచి లోపలికి వెళ్ళబోతారు. నీలకంఠ అయ్యర్ గారును విశ్వనాథన్ గారు కూడా మహాస్వామి వారి వెనకాలే వెళ్తారనమాట. మహాస్వామి వారు తిరిగి చూస్తారు. అప్పుడు నీలకంఠర అయ్యర్ గారు అంటారు, మహాస్వామి వారు ఎంతగా చెప్పినా కూడా అతను వినిపించుకోలేదు అని. అప్పుడు మహాస్వామి ఏం చెప్తారు అంటే, అలాగే ఉండని, జనాలకి తప్పుడు సాక్ష్యం చెప్పడం అలవాటు చేసేశారు అంటారు మహాస్వామి వారు. అప్పుడు నీలకంఠ అయ్యర్ అంటారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకపోతే వాళ్ళు దొంగ సాక్ష్యమే చెప్పిస్తారు, దాంట్లో తప్పే ఉంది, పరిస్థితులు అలా ఉన్నాయి అంటే అప్పుడు మహాస్వామి వారు అంటారు, ఓహో, నేరం చేయటం మొదటి తప్పు, చూడని వారిని సాక్ష్యంగా తయారు చేయడం ఇంకో తప్పు, ఈ తప్పులను సమర్థించడం ఇంకో తప్పు అంటారు మహాస్వామి వారు. మహాస్వామి వారు నన్ను మన్నించాలి, ప్రపంచంలో జరుగుతున్నది నేను చెప్పాను అంటారు నీలకంఠ అయ్యర్. ఎంత బాధాకరమో, ఇదంతా ఒక బ్రాహ్మణుని విషయంలోనా, తప్పుడు సాక్ష్యం చెప్పినా ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు అంటే కోర్టు కూడా నమ్ముతుందనే కదా ఇలా చేయిస్తున్నారు. ఏదేమైనా కానీ ఆ శ్రౌతి మనవడు ఇలా అంటూ ఆయన ఆగిపోతారు. మహాస్వామి వారు చెప్పింది ఏది ఆ నీలకంఠ అయ్యర్ గారికి వినపట్టలేదు, ఎందుకంటే ఎవరి దృష్టిలో వాళ్ళు ఉన్నారు. చెప్పాడు కదా, కోర్టుకు వెళ్ళకపోతే పోలీసులు కొడతారని, అతడేం చేస్తాడు అంటాడు నీలకంఠ అయ్యర్ గారు. పరమాచార్య స్వామి వారు చాలా బాధపడిపోతూ ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు పూజ గది పక్కన ఉన్న వరండాలో విశ్వనాథన్ గారు పడుకొని ఉన్నారు. రామా అని అరుపు వినబడడంతో లేచి వెళ్లారట. మేలూరు మామ రామచంద్ర అయ్యరు మహాస్వామి వారి పూజా పర్యవేక్షకులుగా అక్కడ ఉన్నారట. ఎంత సంప్రదాయాన్ని పాటించేవారు అంటే ఈ రామచంద్ర అయ్యర్ గారు పూజ సహాయకులకి ఆయన సింహస్వప్నం లాంటి వాళ్ళు. పూజ కట్టులో చిన్న పొరపాటును కూడా సహించరనమాట. దేవతామూర్తులను లోపల పెట్టి తాళం వేసిన తర్వాత కూడా వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఆయన లోపల నుంచి పెద్ద ఎత్తడిగినతో బయటకు వచ్చి అక్కడ విశ్వనాథన్ గారిని చూసి, పొద్దున్న పరమాచార్య స్వామి వారితో పాటు వచ్చావా అని చెప్పి అడిగితే, అవును ఆయనతో పాటే వచ్చానని చెప్పి విశ్వనాథన్ గారు సమాధానం చెప్తే, అప్పుడు ఏమైనా జరిగిందా అని అడుగుతారు. ఏం లేదు అని చెప్పంటే, అవునా, ఏదో జరిగింది, మహాస్వామి వారు ఈరోజు పూజ చెయ్యలేదు అని చెప్పి అంటారు ఆయన. అవునా అని ఆలోచనలో పడిపోయి, అవునవును అసలు ఏం జరిగిందంటే అని మొత్తం అంతా చెప్తారనమాట. ఈ పరవాక్కరై శ్రోతిగల్ మనవడి గురించి మొత్తం అంతా చెప్పేస్తారు. ఆ అయ్యర్ గారి చేతిని నుదుటిపై బాదుకుంటూ చలించిపోతారు. అప్పుడే స్వామివారు కూడా అటువైపు వస్తారు. విశ్వనాథన్ గారు నమస్కారం చేసుకుంటారు. నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు మరి అంటారు మహాస్వామి. నేనేం చెప్పగలను ప్రియవా, శ్రీధర అయ్యవాళ్ళ శ్లోకం ఒకటి నాకు స్ఫురించింది అంటే, అయ్యవాళ్ళ శ్లోకమా, భక్తి రసంలో ముంచుతుంది, ఏది చెప్పు అంటారు. అప్పుడు ఆయన ఒక శ్లోకాన్ని చెప్తే, మళ్ళా చెప్పు అని అర్థం కూడా చెప్పించుకుంటారనమాట. తలపై నెలవంకను ధరించిన స్వామి ఎవరో, ఆ స్వామి పేరు శివా శివా అని తలచిన వారికి దుఃఖం కలగదు, కానీ వారు కూడా ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు, అదేదో ఆ కష్టం వాళ్ళకే వచ్చింది అన్నట్లుగా ఆ శ్లోకాన్ని చెప్తారనమాట. అంటే ఎవరికో కష్టం వస్తే అది తనకి వచ్చినట్లు దుఃఖంతో అల్లాడిపోయి చలించిపోయి ఎప్పుడూ పూజ మానని మహాస్వామి వారు పూజ మానేశారు అంటే ఎంత కదిలిపోయారు మహాస్వామి వారు, ఒకసారి అర్థం చేసుకోండి. అప్పుడు మహాస్వామి వారు అంటారు, సరిగ్గా చెప్పావు, ఇందులో నువ్వు ఒకటి గమనించావా అని చెప్పడుగుతారు. దేని గురించి నాకు తెలియదు అంటారు విశ్వనాథన్ గారు. శ్రీధర్ అయ్యవారి గురువైన బోధేంద్ర సరస్వతి పూజించిన చంద్రమౌళీశ్వరుని పైన ఇలా కీర్తించారు అని మహాస్వామి వారు చెప్తూ తాదాత్మ్యం చెందారు. స్వామివారికి విశ్వనాథన్ గారు ఒక విషయం చెప్పాలనుకున్నారట, కానీ చెప్పి ఉంటే అపచారం అయ్యి ఉండేదేమో, అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను అని ఆయన రాశారు. ఏమనంటే,
వేరొకరి బాధలకు చలించిపోయే మహామనీషి పుట్టబోతున్నాడు అని 350 సంవత్సరాల క్రితమే శ్రీధరయ్యవాళ్ చంద్రమౌళీశ్వరికి చెప్పుకున్నాడు. అంటే మహాస్వామి వారు పుడతారు అని శ్రీధరయ్యవారు ఆ రోజు చెప్పారు అని చెప్పి ఆ శ్లోకానికి అర్థంగా ఈ విశ్వనాథన్ ఆత్రేయన్ గారు చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది లోకంలో అంతే కదా. బ్రాహ్మణుడు ఏదైనా చెప్తే అది నమ్ముతారు కాబట్టి బ్రాహ్మణుడికి అన్ని అలవాట్లు చేసి సాక్ష్యం చెప్పిస్తున్నారు కొంతమంది. ఇదంతా పూర్తిగా విన్న తర్వాత మీకు కూడా చాలా విషయాలు అర్థమయ్యే ఉంటాయి కదా. డబ్బు కోసం భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్పించేంతగా సమాజం ఒక వ్యక్తిని తయారు చేసేసింది. దానికి కారణం ఎవరు? సమాజమా? ఆ మనిషి పడుతున్న బాధలా? చెప్పండి. మహాస్వామి వారు అంతగా ఎందుకు కదిలిపోయారో తెలుసా? ఒక బ్రాహ్మణుడికి ఎన్నో లేనిపోని అలవాట్లను తయారు చేసి ఆ బ్రాహ్మణుడి చేత దొంగ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటే అయ్యో అని కదిలిపోయారు. మహాస్వామి వారికి వేద బ్రాహ్మణులన్నా వేదమన్నా అమితమైన అభిమానం. వేదం ఎక్కడైతే వల్లు వేస్తూ ఉంటారో, వేద సభలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ లోక కళ్యాణం జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు నోటి నుంచి ఒక పన్నం వస్తే ఎంత అద్భుతం జరుగుతుంది అనేది అనుభవపూర్వకంగా తెలియాలి తప్ప మాటలతో చెప్తే ఎవరికీ అర్థం కాదు. అలాంటి వేద సభల్ని నిర్వహించడం కోసం ఒక భవనాన్ని నిర్మించబోతుంటే ఆ నిర్మాణానికి కొంతమంది దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయి. ఎంతమంది అడ్డుకున్నా అక్కడ పరమాచార్య స్వామి వారి అనుగ్రహం ఉండి తీరుతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.